రెండో దినవృత్తాంతంలో 15:7-8 ధైర్యం వహించి పని జరిగించుడి. ప్రైజ్ లార్డ్. నేను మీ సిస్టర్ దివ్యదేవిని. ఈరోజు నీ సన్నిధి అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు తెచ్చిన శ్రేష్టమైన వర్తమానంలో ఒకటి సింహపు ధైర్యం. మీకు తెలుసా, అడవిలో మృగాలన్నిటికంటే కూడా చాలా ధైర్యవంతమైన జంతువు ఏంటి తెలుసా? ఎస్, అడవికి రాజు సింహము. సింహము బలమైన జంతువా? కాదు. విషపూరితమైన జంతువులో ఒకటా? కాదు. సింహము చాలా బరువైనదా? కాదు. పొడవైనదా? కాదు. చాలా వేగంగా పరిగెత్తగలుగుతుందా? కాదు. కానీ దాని దగ్గర ఒకటి ఉంది. అదేంటంటే ధైర్యం. అందుకే దాన్ని అది రాజుగా చేసింది. సింహపు ధైర్యం ఏంటో సామెతలు 30వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాము. 29-30 వచనాల్లో అది ఎలాగ నడుస్తుందో కూడా చెప్పబడింది. సామెతలు 30:29-30. డంబంగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. దీని గురించి రాయబడింది. డంబంతో నడుస్తుంది, చాలా టీవీగా నడుస్తుంది. మీరు చూడండి, ధైర్యం ఎక్కడైతే ఉంటుందో పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యం వహించి పని జరిగించమని దేవుడు చెప్తున్నాడు. హిట్లర్, నెబుకద్నెజర్ రాజు, అలెగ్జాండర్ రాజులు, ప్రపంచంలో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఎంతోమంది రాజులు కూడా మరి ప్రపంచాన్ని భయపెట్టిన వారు ఉన్నారు. ప్రపంచాన్ని వీరు నాశనం చేశారు. వారు చాలా ధైర్యవంతులని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి దేవుడు మనకి లయన్ పవర్ ఇచ్చాడని, లయన్కున్న సింహముకున్న వెను తిరగని ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే సామెతలు 28:1 మనం చూసినట్లయితే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏ విషయంలోనూ చింతిస్తున్నావు? నీవు చింతిస్తే నువ్వు న్యాచురల్ లీడర్ కాదు. చింత ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, దుఃఖం వచ్చినా నీవు న్యాచురల్ లీడర్గా నువ్వు ఉండాలంటే నీ మైండ్ సెట్ మారాలి, మెంటల్ పవర్ ఉండాలి. మరి వాక్యము సామెతలు 30:30 సెలవిస్తుంది, ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహం అని ఉంటుంది. చాలాసార్లు మనం ఎంత వెనుకపడిపోతున్నామంటే మన భయాలు బట్టి, చింత బట్టి వెనుకకు వెళ్ళిపోతూ ఉంటున్నాము. విషపూరితమైన జంతువులు ఊదితే విషము ఎగిరిపడి మనల్ని నాశనం చేస్తాం. కానీ దానికంటే ధైర్యమైన ఒక సింహం ఉంది. బరువైనది కాకపోయినా, పెద్దదైనది కాకపోయినా, దానికంటే వేగంగా పరిగెత్తే ఎన్ని యానిమల్స్ ఉన్నా కూడా అడవికి రాజు మాత్రమే సింహము. ఎందుకంటే అది ఒక లీడర్. దానికి ఉన్న గుణాలు ఏంటంటే లీడర్ గుణాలు. దానికి ఉన్న గుణం ఏంటంటే మెంటల్ పవర్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాను. మైండ్ సెట్. ఈరోజు నీ మైండ్ సెట్ ఎలాగుంది? నీట్ రాయాలనుకున్నావు కదా, నీట్ రాయలేనా మళ్ళీ అనుకుంటావు. ఐఎస్ చదవాలనుకుంటున్నావు కానీ నా వల్ల కాదనుకుంటావు. జాబ్, బిజినెస్, మినిస్ట్రీ, ఇవన్నీ నీవు ఇలాగే మైండ్ సెట్తో ఉంటే కనుక నువ్వు ఏ విషయంలో ఫిక్స్ అవ్వలేవు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ధైర్యం వహించు, పని జరిగించు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నిజమే. మనకు ఏంటి ఆ గుండె ధైర్యము? మనకు ఉన్న కండ ధైర్యం కానీ, గుండె ధైర్యం కానీ, మనకున్న మనసులో ఉన్న ధైర్యం కూడా దేవుడే. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యానిమల్? మీరు చెప్తారు ఎలిఫెంట్ అని చెప్తారు. వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యానిమల్ అంటే చీతా అని చెప్తారు. చిరుతపులి అని చెప్తారు. చాలా వేగంగా పరిగెత్తుతారని చెప్తారు. కానీ హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్? అడవికి రాజు ఎవరు అంటే సింహం అని చెప్తారు. ఒకసారి ఎలిఫెంట్ వచ్చి తొండం ఊపితే ఎన్ని కార్యాలు చేయగలుగుతుంది? ఆ తొండముతో చెట్లను కూడా నరకగలుగుతుంది ఈ ఎలిఫెంట్, ఈ ఏనుగు. కానీ సింహం అండి, ఒకవేళ ఈ యొక్క ఏనుగు వచ్చి ఎదురుపడినా, తొండం ఊపినా సరే దాని దారి మాత్రము, అంటే సింహపు దారి మాత్రం మార్చుకోదు. సో ఈ యొక్క లయన్ యాటిట్యూడ్ ఏంటి మనందరికీ కావాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉండాలంటున్నాడు. ఏనుగు వచ్చి తొండం ఊపినా సరే అది సింహము దాని దారి మార్చుకోదంట, భయపడదంట, జడియదు, జంకదు, వెనుకకు అడుగు వేయదు. అలాగే దేవుడు అంటున్నాడు, నీకు అటువంటి యాటిట్యూడ్ ఉండాలి. ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నా నీవు నీ మార్గాన్ని మార్చుకోకు. సింహం తన మార్గాన్ని మార్చుకోదు. అది ఏం చేస్తుందంటే నిలబడుతుంది.
నిలబడినప్పుడు దాని ధైర్యాన్ని బట్టి ఎదుట ఉన్న ప్రతి జంతువు కూడా పారిపోతుందంట. అంటే ధైర్యానికి పారిపోతాయి. నీకు తెలుసా, నీకున్న ధైర్యం బట్టి సాతాను కూడా పారిపోతాడు. నువ్వు ఒక్కసారి నిలబడి చూడు, వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మనము ధైర్యంగా ఉంటే, నీతిమంతులుగా మనం జీవిస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే, పాము సర్పంగా ఉన్న సర్పము ఆ అపవాది ఏమైపోతాడు, చిన్న పురుగు అయిపోతాడు. ఆ పురుగు ఏం చేస్తుంది, మనల్ని చూసి భయపడి పారిపోతూ ఉంటుంది. అలాగే దేవుడు ఈరోజు నిన్ను అంటూ ఉన్నాడు, ఎందుకు ఆ పిరికితనం? ఏ విషయంలో నువ్వు పిరిగిగా ఆలోచిస్తున్నావు? నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, నేను నా దారి మార్చుకోను, నాకు దేవుడు మంచి సంకల్పాలు కలిగి ఉన్నాడు, మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఏమంటే ఏంటి, స్నేహితులు ఏమంటే ఏంటి, నేను పట్టించుకోను, నెగిటివ్ యాటిట్యూడ్తో నేను ఉండను, నేను నా మైండ్ సెట్ మార్చుకుంటాను అని నీవు ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నీలో పెట్టుకున్నట్లయితే, ఇది నీ మైండ్లో ఫిక్స్ చేసుకున్నట్లయితే, తల్లి కూడా కనబడదు, తండ్రి కూడా కనబడదు. ఎంతమంది వచ్చి నెగిటివ్గా మాట్లాడినా కూడా, ఎంత విరిగిపోయినా నీ హార్ట్, నీ హృదయం అంతా కూడా కొన్ని విషయాలు ఎంత విరిగిపోయినా, పగిలిపోయినా కూడా ధైర్యం వహించి నువ్వు నిలబడతావు. ఏంటా ధైర్యం? నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి తెలుసా? దేవుడు నాకు తోడున్నాడు, అదే గొప్ప ధైర్యం. ఎస్. దేవుడు నాకు అన్యాయం చేయడు, అది ఇంకా గొప్ప ధైర్యం. ఎస్, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను పిరిగివాడిని కాను, నేను వెళ్తాను. ఏ పని అయితే చేయలేకపోతున్నానో ఆ పని నేను చేయగలుగుతాను, సింహపు గర్జనతో వెళ్తాను అని నువ్వు చెప్పు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నీకు శక్తి సామర్థ్యాన్ని కూడా దేవుడు పెంచుతూ ఉంటాడు. మైండ్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఏంటంటే, నా వల్ల కాదు, నేను చేయలేను, శత్రువులు నాకంటే బలంగా ఉన్నారు, స్నేహితులు నాకంటే వేగంగా వెళ్ళిపోతున్నారు, నేను వేస్ట్, నా వల్ల ఏమీ కాదు, నేను చాలా అమాయకుడిని, నేను చాలా అమాయకురాల్ని, ఇది నేను చేయలేను, ఒకవేళ చేస్తున్నా నాకు రాదు అనుకొని నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయిపోయావేమో. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, లేదు, నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నువ్వు నా యుద్ధకు వచ్చావు, ఒకసారి ఫెయిల్ అయ్యావు, బాధపడకు, మరొకసారి ట్రై చేయి, ఈసారి గొప్ప విజయం నువ్వు చూస్తావు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. 108వ కీర్తన 13వ వచనం, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదను, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చూసారా, మీరు శత్రువులకు, మనుషులకు మరి యుద్ధాలకు భయపడుతున్నారా? దేవుని వలన మీరు శూర కార్యాలు జరిగిస్తారని ఇలాంటి మాటలను పలికినట్లయితే, నీలో ఎవరికి భయం ఉంటుందో ఆ భయం ఎగిరిపోవాల్సిందే. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, అందరూ సరిగ్గా లేరు. స్నేహితులు నమ్మక ద్రోహం చేసిన వారు, అలాగే మనకు సపోర్టివ్గా నిలబడిన వాళ్ళే మనల్ని ఇరికిస్తూ ఉన్నారు. అన్నదమ్ములు కూడా శత్రువులు అయిపోయారు. భార్య మంచిది అనుకుంటే భార్య కూడా మంచిది రాలేదు. భర్త మంచిగా ఉన్నాడంటే భర్త సరిగ్గా లేడు. నేను అన్ని విషయాలు చూసుకుంటాడంటే ఏ విషయం చూసుకోవట్లేదు. ఏవి మనకైతే అటాచ్ అవుతున్నాయో అవన్నీ వస్తున్నాయి, బాధపరుస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇటువంటి సమస్యల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నేను శూరకార్యాలు జరిగిస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. గవర్నర్ ఆఫ్ జూడా జెరుబాబెలు హగ్గై గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. చాలా భయపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఫస్ట్లో ఒక పని స్టార్ట్ చేశాడు. ఆ పని ఏంటంటే మందిరం తిరిగి రిపేర్ చేసి తిరిగి కట్టడము స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వీరందరూ చెరపట్టబడిన జనాంగం అన్నమాట ఆ కాలంలో. సో అప్పుడు దేవుడు తిరిగి వారికి కరుణ చూపించినప్పుడు తిరిగి మందిరం స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలియదు, ఆగిపోయింది. ఎవ్వరు కూడా సహకరించేవారు లేరు. 16 సంవత్సరాల వరకు ఆ మందిరం కట్టలేకపోయాడు. ఇంకా నా వల్ల అవ్వట్లేదని మేబీ ఆయన మనసులో అనుకొని ఇంకా మందిర విషయంలో ఎటువంటి శ్రద్ధ నిలపక ఆయన పనులేవో ఆయన చూసుకుంటున్నాడేమో. ఆయన పేరు జెరుబాబెల్, గవర్నర్ ఆఫ్ జూడా, యూదా దేశపు గవర్నర్ ఆయన. అయితే 16 సంవత్సరాల తర్వాత దేవుడు మరొకసారి జెరుబాబెల్తో ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ఆ పని జరిగించు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఏ విషయంలో భయపడకుండా ఆత్మ నీకు తోడుగా ఉంటుందని హగ్గై 2, 4, 5 వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటే మనము ఆ పని జరిగించగలుగుతాము. మనం బోల్డ్గా వెళ్ళిపోవచ్చు. సింహము ఎలాగ బోల్డ్గా వెళ్ళిపోతుందో ఆ యొక్క పని విషయంలో నీవు కూడా బోల్డ్గా వెళ్ళు. దాని ధైర్యమే దాన్ని రాజుగా చేసింది. అలాగే నీ ధైర్యమే నిన్ను ఏ విషయంలో అయితే నువ్వు ఎదగాలనుకుంటున్నావు ఆ విషయంలో ఎదిగింప చేస్తుంది. ఏంటి ఆ ధైర్యం? మళ్ళొకసారి చెప్తున్నా, దేవుడు నాకు తోడున్నాడనే ధైర్యము, దేవుడు నాకు అన్యాయం చేయడనే ధైర్యం నీకున్నట్లయితే నువ్వు ఆ పని మొదలు పెడతావు, ఆ పని ముగిస్తావు. ఆయన ఏర్పాటు మనకు నిజంగా ఆశ్రయం అండి. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నువ్వు చెప్పు, నేను వెళ్తా, ఏ పని అంటే ఆ పని నేను చేయగలుగుతాను, నాకు కొంచెం ధైర్యం ఇవ్వు. నిజమే, దేవుడు ధైర్యశాలులను చూస్తూ ఉంటున్నాడు. పిరికేవారిని, యుద్ధముకి భయపడేవారిని తిరిగి ఇంటికి వెళ్ళమంటున్నాడు.
బైబిల్లో పలుమార్లు మనం చూస్తూ ఉంటాం, యుద్ధాలకు భయపడకు, వారు కలిగిన ఖడ్గాలను చూసి భయపడకు, ఆ శత్రువుల యొక్క గర్జన చూసి భయపడకు అని దేవుడు పలుమార్లు దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చుట్టూన్న వారు ఎంతోమంది గర్జిస్తారేమో, నవ్వుతారేమో, అపహాస్యం చేస్తారేమో, నీ చుట్టూన్న వారు నిన్ను అవమానాలతో విమర్శలతో నీ దగ్గరకు వస్తారేమో, కానీ నీ గమ్యం ఆయన చేతిలో ఉంది. నీవు ఆయన ద్వారా శూర కార్యాలను చేస్తావు. నీకు ఒక గొప్ప పిలుపు దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నువ్వు అది కొనసాగించాలంటే నీకు ధైర్యం కావాలి. మనుషులు ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, మనుషులు నన్ను పుష్ చేస్తారంటే ఏ మనుషుడు పుష్ చేయలేడు. నీవు కొన్నిసార్లు ఒంటరిగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మోషేని దేవుడు పంపించినప్పుడు చాలా పిరికివాడుగా భయపడ్డాడు. అమ్మో ప్రభా, నేను వెళ్ళలేను, నేను చేయలేను, నాకు వద్దు, నాకు అప్పగించకు, వేరే ఒక్కరిని చూసుకో, నాకు వద్దు, నేను చేయలేను, నేను ఆ ఫరో దగ్గర నిలబడలేనని పిరికి వాళ్ళకి భయపడితే దేవుడు కోపగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఏంటి భయపడేది ఎందుకు? నిర్గమకాండం 3:12 మనం చూస్తే చాలా పిరికివాడుగా ఉంటూ నేను వెళ్ళలేనంటే దేవుడు అంటాడు, లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు అథారిటీతో వెళ్ళు, ఎందుకంటే నేను నీకు ఇస్తున్న అథారిటీ. ప్రకటన 21:8-9 మనం చూసినట్లయితే ముఖ్యంగా గాడ్ డస్ నాట్ లైక్ కోవార్డ్స్. పిరికివారంటే దేవునికి ఇష్టం లేదు, వారు నరక పాత్రులు అవుతారని వాక్యం సెలవిస్తుంది. మరి నీ విషయంలో ఎందుకు నువ్వు ఇంకా పిరికితనంతో ఉంటున్నావు? నిర్గమకాండం 5:1 మోషే తర్వాత వెళ్ళిపోతాడు. దేవుడు ధైర్యాన్ని చూసి, దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వెళ్ళిపోతాడు. ఎంత పిరికివాడైనా సరే ధైర్యంగా ఫరో దగ్గర నిలబడతాడు. లెట్ మై పీపుల్ గో అని చెప్తాడు, నా ప్రజలను పంపించు అని చెప్తాడు. ఎంత ధైర్యంగా సవాలు విసరగలిగాడు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్న మోషే, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా యోహాను సువార్త 18:3-6 మనం చూస్తే మన జీవితంలో కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీకు ఎలాంటి ధైర్యం ఉండాలంటే, నా భవిష్యత్తుని నేను మార్చుకోగలను అని ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు. యేసయ్య ఈ మాట నాకు చెప్తున్నాడు, నా పిల్లల్ని నేను మార్చుకోగలను అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నేను ఇల్లు కట్టుకోగలను, ఇల్లు పూర్తి చేసుకోగలను, ధైర్యంగా వెళ్ళు. నేను ఈ జాబ్, ఈ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాను, ధైర్యంగా వెళ్ళు. దావీదు అలాగే వెళ్ళాడు కదా, ఒక్క రాయి తీసుకొని ఆ యొక్క ఒక్క రాయితో ఏ ఖడ్గము, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని దావీదు ధైర్యము చాలు, దేవుడు ఉన్నాడని ధైర్యం, అది నీకుంటే చాలు. ఈరోజు దేవుడు నిన్ను చాలా బోల్డ్గా చేస్తున్నాడు. ఆదికాండము 49:9 చూద్దాం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పెట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు, ఆడు సింహము వలెను అతడు కాలు ముడుచుకొని పండుకొనెను, అతన్ని లేపువాడు ఎవడు? చూసారా, యూదా గురించి దేవుడు చక్కని వాగ్దానమును దేవుడు యాకోబు ద్వారా విడుదల చేస్తున్నాడు. యూదా, నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే నాకు సింహంలా కనబడుతున్నావు. యూదా ఎవరు అంటే ఆయన శత్రువులను చూసి భయపడేవాడు కాడు, ఆయన ఏ విషయంలో భయపడేవాడు కాడు. యూదా అంటే స్తుతి ఎక్కువ చేసేవాడు, స్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. అందుకే ఆయనకి ఎక్కువ దేవుని స్తుతించాడు, ఎక్కువ ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని పొగిడేవాడు కదా. ఈయనకు చాలా ధైర్యం వచ్చింది. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, నువ్వు కొదమ సింహం అంటున్నాడు, నువ్వు నా కుమారుడవు అంటున్నాడు దేవుడు యూదాని చూసి. నీవు పెట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించుచు, ఆడసింహం వలె అతడు కాలు ముడుచుకొని పడుకుంటే ఎవరు లేపగలుగుతాడు? ఎంత చూడండి, సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు కదా. అలాగే దేవుడు నిన్ను చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు సింహంగా ఉంటే శత్రువులు నీకు భయపడాలి. నీవు నా అథారిటీలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏ విషయంలో ధైర్యం విడిచిపెట్టడానికి వీలు లేదని దేవుడు చెప్తా ఉంటాడు. చాలామందికి మెంటాలిటీ లేక వారు సింహాల్లాగా ఉండలేకపోతున్నారు, బలహీనులుగా పడిపోతూ ఉంటున్నారు. దేవుడు తన బిడ్డలు బలహీనంగా పడిపోవడం ఆయన చిత్తమా? కాదు. దేవుడు చూస్తూ ఉంటున్నాడు, ఏవో కుక్కను చూసి భయపడుతున్నావు, ఓ నక్కను చూసి భయపడుతున్నావు, ఓ ఆ ప్రజలను చూసి ఆ మనుషులు పన్నెత్తి మాట అనగానే భయపడిపోతున్నావు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నామా? లేదు, అది లయన్ యాటిట్యూడ్ కాదు. ఎంత పెద్ద ఏనుగు వచ్చి తొండ మూపినా సరే అది దారి మార్చుకోదు, ఎందుకంటే దానికి అంత ధైర్యం ఉంది. ఈరోజు దేవాది దేవుడు నీ ప్రపంచాన్ని మార్చే మాట దేవుడు మీకు చెప్తా ఉంటున్నాడు. నీవు సింహం వలె ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఒక వాక్యము చూద్దామండి. 2 సమూయేలు 17:10. నీ తండ్రి మహాబలాఢ్యుడనియో అతని పక్షపు వారు ధైర్యవంతులనియో ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు పొందుతారు. ఇది దావీదు గురించి రాయబడింది. దావీదు మహాబలాఢ్యుడు, అతని పక్షపు వారు ధైర్యవంతులు,
ఎంత సింహపు గుండ వంటి ధైర్యవంతులు ఉన్నా కూడా వీరిని చూసి భయపడతారంట. ఇటు ఆశీర్వాదం దేవుడు నీకు ఈరోజు ఇస్తూ ఉంటున్నాడు. నీకు ఎంత ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడంటే పని జరిగించే అంత ధైర్యాన్ని, బలాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మనుషులు భయపడబోచున్నారు. నీకు అనుకుంటున్నావు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నావా? లేదు, దే ఆర్ గోయింగ్ టు గివ్ అప్. ఎందుకంటే నీలో దేవుడు ధైర్యాన్ని పెడుతున్నాడు, ఆ మనస్తత్వాన్ని దేవుడు పెడుతున్నాడు. ప్రభా, నాకు నీ మనస్తత్వాన్ని దయచేయండి నాయనా. అయ్యా, నేను పిరికివాడిగా ఉంటున్నాను, పదే పదే పారిపోతూ ఉంటున్నాను, శ్రమలు చూసినప్పుడు పారిపోతున్న, ఎంకరేజ్మెంట్ లేనప్పుడు ధైర్యం విడిచిపెడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఈరోజు ఒక గొప్ప బహుమానం దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన సన్నిధి. నేను నీకు తోడుగా ఉన్నాను. అది చాలు మనకు గొప్ప ధైర్యం. అది ముందుకెళ్ళి పని స్టార్ట్ చేయి. ఏ పని అయితే నువ్వు పూనుకున్నావు ఆ పని స్టార్ట్ చేయి. దేవుడు దాంట్లో గొప్ప జయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. దేవుడు ధైర్యం వహించుకొని ఆ పని జరిగించు, నేను నీకు తోడుగా ఉంటున్నాను అంటున్నాడు. తప్పు క్రియలు చేసే హిట్లర్ లాంటి వారే, అసలు ప్రపంచాన్ని భయపెట్టిన వారు, నాశనం చేసిన వారే అంత భయపెడితే మరి నీతి కొరకు నిలబడే వారు ఇంకా ఎంత ధైర్యంగా ఉండాలి. తప్పు చేసిన వారు గిల్ట్, షేమ్ అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది. కానీ నీతిమంతులుగా ఉండేవారు, అంటే దేవుని నమ్మి దేవుని చిత్తం చేసేవారు నీతిమంతులు. అలాంటి వారు ఏ శత్రువులకి, ఎటువంటి మృగాలకు భయపడాల్సిన అవసరం. పెద్ద కొండలాంటి పనుందా? కొండలాంటి సమస్య వచ్చిందా? దేవుడు అంటున్నాడు, ఆ కొండను చూచి మాట్లాడు, నేను నీకు అధికారం ఇచ్చున్నానని దేవుడు అంటున్నాడు. స్పీక్ విత్ అథారిటీ. మోషేకి దేవుడు ఇచ్చాడు అథారిటీ. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేల్ ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో చెప్తే దేవుడు ఏమన్నాడు? నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపిత్తిని అనుటకు ఇదే నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు అని దేవుడు ఒక సూచన కూడా పెట్టాడు. ఈరోజు ఆ సూచన ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ పని నువ్వు పూనుకో. ఆ పనిలో నువ్వు ఒక్కడివే లేవు, దేవుడు కూడా ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు. ఆ పని జరిగేంత వరకు ఆయన కూడా ఆ పని పట్ల కమిటెడ్గా ఉన్నాడు. కాబట్టి ఆ పని జరిగించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నమ్ముతున్నావా? నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అవును, మేము ఏ పని పూనుకోవాలన్న ధైర్యం చాలట్లేదు నాయన. అయ్యా, ఈరోజు నువ్వు చెప్తున్నావు, సింహపు వంటి ధైర్యం ఇచ్చావు. 2 సమయాలు 17:10 అయ్యా, దావీదు కట్టి ధైర్యం ఉంది, బలాఢ్యుడుగా ఉన్నాడు. ఆయన చుట్టూన్న వారు కూడా ధైర్యశాలులుగా ఉన్నారు నాయన. అయ్యా, మా చుట్టూన్న వారు కూడా ధైర్యశాలులను పెడుతున్నందుకు నీకు వందనాలు. అయ్యా మీ కొరకు శూర కార్యాలు చేసే వారుగా మాకు ఆ ధైర్యాన్ని దయచేయండి. అవును, ధైర్యం ఉన్న వారే రాజు అవుతారు నాయన. అయ్యా, ఆ ధైర్యాన్ని మాకు దయచేయండి. మా భవిష్యత్తులో మేము నాయన ప్రభా ధైర్యంగా ముందుకు బోల్డ్గా వెళ్ళటకు సహాయమును దయచేయండి. యూదాకి ఇచ్చిన అవకాశము, దావీదుకి ఇచ్చిన అవకాశము నాయన ప్రభా తండ్రి యేసయ్యా, అయ్యా మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా. మా మైండ్ సెట్ మారును గాక నాయన ప్రభా, నీ మైండ్ సెట్ మాలో వచ్చును గాక నాయన ప్రభా. నీవు మాకు తోడుగా ఉంటే చాలు. బీ ఆఫ్ గుడ్ కరేజ్, ఐ యామ్ విత్ యూ అని చెప్పిన దేవుడవు నాయన. నేను నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు చెప్పావు నాయన ప్రభా యేసయ్యా. అవును ప్రభా, నీవే మాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ రెక్కల చాటున మేము దాగి ఉన్నాము నాయన. నీ బలమును మాకు దయచేయండి. ఏ పని అయితే మేము పూనుకుంటున్నామో, ఏ పని అయితే జరిగించాలని మేము అనుకుంటున్నామో ఆ పని ధైర్యంగా చేయమని నువ్వు చెప్తున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సక్సెస్ ఇస్తానని చెప్తున్నావు. ఇంకేం కావాలి నాయన? ఇదే మాకు గొప్ప ధైర్యం. ఈ ధైర్యం అందరికీ నీ దయచేయండి. ఈ నీ సన్నిధి కార్యక్రమం ఈరోజు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి లయన్ యాటిట్యూడ్ని, సింహపు మానసిక స్ట్రెంగ్త్ని వారికి దయచేయమని కోరుచున్నాను నాయన. వెను తిరగకుండా, మార్గంలో మార్చుకోకుండా, అయ్యా నువ్వు ఏ మార్గంలో నడిపిస్తున్నావో భయపడి మేము పారిపోకుండా, పరిగెత్తకుండా, వెనకంచి వేయకుండా, వెనక చూడకుండా ముందుకు సాగిపోయే ధైర్యాన్ని, అయ్యా మాకు శక్తిని, సామర్థ్యాన్ని దయచేస్తామని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇఫ్ యూ లవ్ దిస్ మెసేజ్, రైట్ అ కమెంట్ బిలో, ఐ లవ్ దిస్ మెసేజ్. ఈ రోజు నుంచి ఐ యామ్ లైక్ ఎ లయన్ అని పెట్టండి. ఎందుకంటే ధైర్యం లేని వారు రాజు అవ్వలేరు. ధైర్యమైన జంతువు లయన్, సింహము. కాబట్టి దాని నడక, దాని చూపులో ప్రతి దాంట్లో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే దానిలో చాలా ధైర్యం ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పని జరిగించు, నీకు ధైర్యంతో జరిగించు, ఎందుకంటే నీకు నేను సహాయం చేస్తాను, నీకు నేను తోడుగా ఉన్నాను. సో ఏ పని పూనుకున్నావో ఆ పని జరిగించండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ టైమ్. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. Every Thursday, watch the space. You will be blessed. God bless you. And don't forget to like, share and subscribe on your WhatsApp statuses. Praise the Lord.